అక్రమ మైనింగుల పేరుతో ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షానికి సంబంధించినటువంటి నేతలు అధికారులతో కుమ్మక్క ఏ విధంగా ప్రకృతి సంపద దోచేస్తూ ఉన్నారు. రోజు ఎక్కడి దగ్గర కనిపిస్తూనే ఉంది. కానీ ఏముంది, ప్రజలు గట్టిగా నిలదీసే పరిస్థితి ఉండదు. ప్రతిపక్ష పార్టీని నిలదీస్తే దాన్ని రాజకీయ కోణంలో చూస్తారు. అధికార పార్టీ వాళ్ళకు బాధ్యత లేకుండా పోయింది. వ్యవస్థలు అనేటివి చేస్తులు ఉడిగి వాళ్ళ కమిషన్లు వాళ్ళకు వస్తే చాలు అనుకుంటూ ఉన్నారు. ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వీళ్ళ అధికారంలో లేకుండా ఉంటే బాబోయ్, అసలు భూమి ఆకాశం ఏకమైపోయేంత హల్చల్ చేస్తారు. కానీ అధికారం చేతికి వచ్చేసరికి మళ్ళీ బ్రహ్మాండంగా తవ్వేస్తున్నారు, దున్నేస్తూ ఉన్నారు. తాజాగా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి యువనేత వంశీ అనేతను నేరుగా అది అనకాపల్లి పంచదార్ల కొండ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వీడియో రికార్డ్ చేశారు. ఆయన మనం అప్రిసియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ ఏ గ్రేట్ థింగ్. అర్ధరాత్రి వెళ్ళి అక్కడికి అక్కడ పంచదార్ల కొండను తవ్వి పడేస్తున్నారు. రాత్రి పగలు గ్యాప్ లేకుండా తవ్వేసి గ్రావెల్ తరలించి తీసుకెళ్ళిపోతున్నారు. నంబర్ ప్లేట్ లేని దాంట్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఏమైనా అంటే అక్కడ ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు కదా, సీఎం రమేష్ గారి పేరు చెబుతూ ఉన్నారట. ఇది సీఎం రమేష్ గారి కనుసనలో జరుగుతుందని చెప్పి సీఎం రమేష్ గారి పేరు చెబుతున్నారట. మరి మా అక్రమ మైనింగ్ ఆపాలి. అసలు ఆ కొండ మొత్తం ఏం మిగిలేటట్లేదు. గ్రావెల్ మొత్తం నంబర్ లేని ప్లేట్లో తరలించిపోతూ ఉన్నారు. దీన్ని అడ్డుకుంటూ ఉంటే చంపేస్తామంటున్నారు. వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అక్రమ మైనింగ్ జరగట్లేదు అంటున్నారు. అందుకని అర్ధరాత్రి వచ్చి వీడియో సాక్ష్యాలు చూపెడుతూ ఉన్నా. ఫస్ట్ అతన్ని అప్రిసియేట్ చేయాలి. అసలు అపార్ట్ ఫ్రమ్ ఆల్ నిజంగా అప్రిసియేట్ చేయాలి. పోనీ ఇప్పుడు వీటి మీద చర్యలు ఉంటాయా? దీని మీద ఏమైనా చర్యలు ఉంటాయి? ఇది ఏమైనా ఆగుతుందా? ఉల్టా ఆ జనసేన నేత ఏమైనా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారేమో చూడండి. జనరల్గా లేదు, ఆయన చెప్పింది నిజమే కదా. మరి ఈ పర్యావరణము, ప్రకృతి రకరకాలుగా లెక్చర్లు దంచే ఆ జనసేన అధ్యక్షులు, మరి ఆయన వెళ్ళి చూడండి ఆ కొండ. అర్ధరాత్రి కాకుండా మిట్ట మధ్యాహ్నమైనా చూడండి ఎంతవరకు బోడిగుండు చేసేసారు. ఇప్పటికీ వెళ్ళి పరిశీలించండి. మరి మీ పార్టీ వాళ్ళే చెబుతూ ఉన్నారు కదా, విచ్చలవిడిగా దోచేస్తున్నారట. నంబర్ ప్లేట్ లేని వాహనాలు తరలించేస్తున్నారట. వాళ్ళు ఎందుకు అధికార కూటమికి సంబంధించిన నేత అర్ధరాత్రి వీడియో తీసి చూపెడుతున్నారు కదా. ఎంత దారుణమయ్యా! ప్రజలకు దక్కాల్సింది ప్రకృతి వనరులు, ప్రకృతి సంపద విచ్చలవిడిగా దోచేసి ఒక్కసారి ఎంపీనో ఎమ్మెల్యేనో అధికార పార్టీలో కాసిన పలుకుబడి వచ్చేసిందంటే ఏం చేస్తారా? నాశనం చేసి పెట్టేస్తారు. ధ్వంసమే. డబ్బులంతా చేసుకొని ఏం చేస్తారు? ఎవరికైనా అవసరమేనేమో. మరి ఇంత విచ్చలవిడితనమా? ఈ కళ్ళు పడ్డాయా అంటే నాశనం అవ్వాల్సిందే. అవి ఏం చేద్దాంలే, జనానికి ఇవన్నీ పట్టించుకుంటారా? వాళ్ళకేంటో మసాలాలు కావాలి, దాని చుట్టూ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సరే.